యేసుక్రీస్తు నామములో ప్రజలకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా వ్రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచువాడు వాడిని నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడు, మానవులను కలుగజేసిన దేవుడు మరి ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే మానవులను ఎంతగా ప్రేమించాలంటే, దేవుడు మానవులను ప్రేమించి ఉచితముగా గాలిని, నీటిని, సూర్యుని, ఆహారమును, ఆరోగ్యమును, ఆయుషును ఇచ్చి ఉన్నాడు. అంతేకాదండి, మానవులను ప్రేమించి పాపమున పడిపోయిన మానవునికి ప్రేమించి పరలోక రాజ్యం చెందడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును ఈ భూమికి పంపించాడు. దేవుడు ప్రేమించాడు లోకమును, మానవులను ప్రేమించాడు దేవుడు. మానవుడు నశించి పాతాళానికి, అగ్నిగుండానికి తన ఆత్మను పంపడం దేవునికి ఇష్టం లేదు కనుక దేవుడు ఈ భూమికి పంపించాడు. ఎందుకనగా మానవుడు బాల్యం నుండే తన హృదయము చెడ్డదిగా ఉందని దేవుని వాక్యం చెల్లిస్తుంది. ఆదికాండము 6వ అధ్యాయం 11, 12లో దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపేసుకొని ఉండిని, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. దేవుడు భూలోకంలో మానవులను పెట్టి ఎంతో ఆయన మానవుల ద్వారా ఘనత, మహిమ, ప్రభావం పొందాలని దేవుడు సృష్టింప చేసి మానవులకు ఇచ్చాడు. అయితే మానవుడు శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబము, తినుము, త్రాగుము, సుఖించుము, ఇలాగా మానవుడు పలు పలు విధాల చేత కొత్తబడి విడువడి పాపం చేసుకొని మరణించి మట్టి శరీరం మట్టికి వెళ్ళిపోయి దేవుడిచ్చిన ఆత్మ దేవుడి రాజ్యానికి వెళ్ళకుండా మరి నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుందని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అందుకే దేవుడే ప్రేమించాడు. ఎందుకనగా ఈ గ్రంథములో మరి 1, 2 వచనంలో, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసిందని వారు నా మీద తిరగబడి ఉన్నారు, ప్రతి వాని నడినెత్తి మీద వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతి వాని గుండె బలహీనమయ్యను, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు. ఈరోజు చూసారా, ఎక్కడ చూసినా హాస్పిటళ్ళు మరి కిక్కురైపోతున్నాయి, ఏ డాక్టర్లు చాలకపోతున్నారు. మానవుడు ఎందుకు ఇన్ని తెచ్చుకుంటున్నా అంటే పాపమండి. పాపం వల్ల అనేకమైన వ్యభిచారము, పాపమున వ్యభిచారము, దొంగతనము, మోసము, అబద్ధాలు, వీటి వల్ల అనేకమైన రోగాలు తెచ్చుకుంటున్నాడు. మరి ఒకప్పుడు మరి దండలు వేసేవాళ్ళు, పులి వచ్చే అంటే ఎయిడ్స్ వ్యాధి అనేది చాలా భయంకరంగా వచ్చేసింది. ఇలాగా మలేరియా, కలరా ఇలాంటివి ఎన్నో దేవుడు మరి ఈ భూమి మీద మానవుడు చేసే ప్రతి పాపానికి మరి మూల్యం చెల్లించుకుంటూనే ఉంటున్నాడు. మరి మొన్నటికి మరి 2019 నుంచి 2021 వరకు కరోనా వచ్చి ఎంతో మంది, ఎన్ని కోట్ల మంది చనిపోయారు. చూశారా, గమనించారా ప్రియులారా? పాపం వల్ల వచ్చి జీతం మరణం అంటుంది దేవుని వాక్యం. అయితే మన ప్రభునందు మరి నిత్య జీవమని సెలవిస్తుంది దేవుని వాక్యం. అందుకే నీతిమంతుడు ఒక్కడు లేడు, వాడెవడును లేడు, దేవుని వెతుకువాడెవడును లేడు, అందరూ ఏకముగా త్రోవ తప్పి పనికి మాలిన వారైరి. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వల్ల అనేకులు పాపులుగా ఎలాగో చేయబడినో మరి అందరూ ఏకముగా త్రోవ తప్పి మరి వెళ్ళిపోతున్నారు. ప్రియులారా, ఒక్క మనిషిని వల్ల వచ్చిన పాపము లోకమంతా పాపములో నిండిపోయింది. మరొకసారి 2వ మానవుడుగా యేసు ప్రభు ఈ భూమికి వచ్చాడు. వచ్చి ఆయన పరిశుద్ధంగా జీవించాడు. 33 సంవత్సరాలు జీవించి సర్వమానవాళి కొరకు తన పరిశుద్ధమైన రక్తము కార్చి ఆయన మరణించి సమాధి చేయమని 3వ దినమున సజీవుడు లేచిన ప్రభు పిలుస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన ద్వితీయ కుమారుడిగా పుట్టిన వారి యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందునని రాయబడింది. మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, వెండి బంగారాలు, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రభువా, పాపినైన నన్ను క్షమించు. అందుకే పాపులను రక్షించుటకు క్రీస్తు లోకములకు వచ్చెను. ఆయన ప్రేమించిన దేవుడు, మానవులను ప్రేమించిన దేవుడు మానవుడుగా ఈ భూమి మీద పుట్టాడు. ఆయన జీవించి ఒక పాపము, నాలో పాపం ఉందని నీలో ఎవరైనా నిరూపించగలదని సవాలు విసిరిన వ్యక్తి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారు. ఓ ప్రియ సోదరి సోదరులారా,
మరి ఈ చక్కటి మాటలు. ఎందుకంటే పాపము అందరికీ మరి వక్రిస్తుంది. పాపము చేయు ప్రతి వాడు ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములో వచ్చి చిత్తం మరణం. అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవాన్ని శరీస్తున్నాడు. ఆ పాపానికి ప్రచారణ ఇక్కడే ఉంది. మరి దీపం ఉండగానే ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నావో, ప్రాణం ఉండగానే నీవు ఈ నోటితో యేసుక్రీస్తు ప్రభు అని, నా పాపములు క్షమించగలిగిన ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఇదే అనుకున్న సమయం, ఇదే మిక్కిలి సమయం. ఆలోచించిన మరి ఫలితం లేదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీరు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవు ఆవిరి వంటి వారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అట్టి మరి కృపచేత ఉదయకాలమే దినదేవుడు పాడు గ్రామ ప్రజలకు ఈ సత్య సువార్త అనగా మంచి మాటలు విని మీ హృదయం మార్చుకోండి. మీ కులం మార్చుకోవద్దు, మీ మతం మార్చుకోవద్దు, మరి మీ జాతి మార్చుకోవద్దు, కానీ మీ హృదయం మార్చుకొని ప్రభు వైపు చూస్తే నిత్య జీవం పొందుకుంటారని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. మీ కొరకు కనిపత్రాలు పరుస్తున్నారు, చక్కటి బైబుల్ ఇస్తున్నారు. మరి అవన్నీ చదవండి, పరలోక రాజ్యం సొంతం చేసుకోండి. దేవునికి స్తోత్రం.